గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము క్రాబ్ కర్రీ చేస్తున్నాము. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరెన్నో వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటను కూడా టంగమని కొట్టేయండి. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. పీతలు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, లవంగ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఎలాచి, సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కాలి. ఇదిగోండి కళాయి వేడెక్కిపోయింది. ఇందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో కొద్దిగా సాజీరా, ఇదిగోండి కొద్దిగా మిరియాలు వేసుకున్నాం. మిరియాలు ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిపోయి ఇందులో ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఒక 2 ఇవి బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుందాం. ఇదిగోండి వేగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. ఇది మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇదిగోండి అదే కళాయిలోని కొద్దిగా ఆయిల్, గరం మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు ఇవి ఫ్రై చేయించి ఇందులోనే ఒకప్పుడు ఉల్లిపాయ తరుగు, ఉల్లి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు బాగా వేయించుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా, ఇందులోని ఉప్పు, కొద్దిగా కారం కొద్దిగా వేసుకున్నాం కదా, ఇది బాగా ఇదిగోండి ఉప్పు కారం కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పీతలు వేసాం. బాగా కలుపుకున్నాం. ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి వేయించుకున్నాం. ఇదిగోండి చూసారా కలర్ మారింది, పీతలు రెడ్గా వచ్చింది. ఇంకా వేగాలి. వాటర్ ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇదిగోండి వాటర్, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడైతే పీతలు నీచు వాసన అది రాదు, బాగుంటుంది కూర. ఇదిగోండి పీతల్లోని నీరు ఇంకిపోయిందేమో చూద్దాం. ఇదిగోండి ఇంకిపోయింది చూసారా, వాటర్ లేదు అసలు, మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేద్దాం. ఇదిగోండి పేస్ట్ వేయించుకున్నాం కదా, ముక్కకి బాగా అదే పీతలకి బాగా పట్టించుకుందాం. ఇదిగోండి ముక్కకు బాగా పట్టించుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి వేయించుకుందాం. ఇదిగోండి మసాలా అంతా ముక్కకి బాగా పట్టింది, మసాలా పేస్ట్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇదిగోండి బాగా కలిపేసుకున్నాము. ఇది ఇంకొంచెం వేగనివ్వాలి. కొద్దిగా వేగితే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే వేసుకోవట్లేదు. కొత్తిమీర వేస్తే బాగుంటుంది. ఇంకా ఇదిగోండి వేడి వేడి పీతల కర్రీ ఫ్రై, ఇగురు కాదు ఫ్రై. ఇదిగోండి
అండి పీతలు ఈవేళ మా పిల్లలు తిని ఎలా ఉందో చెప్తారు. యశ్బాబు అమ్మురా. అమ్ము చూడు ఎలా ఉంది. యశ్బాబు ఇందా. బాగుందమ్మా, బాగుందమ్మా, బాగుందమ్మా. పెట్టను అయిపోయింది. నాకు ఎలా ఉందో చెప్పట్లేదు నేను. స్పినీ క్రాబ్ కావాలా? నాకు కావాలి. బాగుందమ్మా.